హరి ఓం ఎవ్రీవన్. ఇదిగో చూసారా, నేను అల్లింది ఫోన్ది బాగుందా? రకరకాలు అల్లుతున్నాను. వినాయక మీరే కదా అల్లి హెల్ప్ చేస్తున్నారు. అవును, నిన్న నాదుడు కదా సగమే చెప్పాను, ఫుల్గా చెప్పండి అన్నారు మా ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో కలుస్తాం కదా, అందుకని నాదుడు చెప్పింది ఇంకోటి పూర్తి చేస్తున్నాను, పార్ట్ 2 అని పెట్టుకుందాం. వినాయక ఫస్ట్ మీ శ్లోకం చదువుతానే. ఓ ఓం వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వర స్కందాగజవయా పూతో దక్షో ద్విజప్రియ. వినాయక నేను ఎంతవరకు చెప్పాను కదా, నారద మహర్షి నెత్తి మీద నూనె పెట్టుకొని అటు ఇటు తిరుగుతాడనమాట. తిరిగాక మళ్ళీ నారాయణ దగ్గరికి వస్తాడు. నారాయణ దగ్గరికి వచ్చాక నారాయణ అంటాడు, నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు, హౌ మెనీ టైమ్స్ నారాయణ నారాయణ అన్నావు అని అడుగుతా అదేంటి నారద మహర్షి అంటారు, స్వామి నా నెత్తి మీద ఇంత బరువు పెట్టారు, ఒక్క చుక్క నూనె ఒలకకూడదు అన్నారు, నూనె ఒలికిందా ఏంటి అని చూసుకోవడమే సరిపోయింది, నూనె ఒలకకుండా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తిరిగాను 5 minutes, ఒక్క సెకండ్ కూడా నారాయణ అనుకోవడానికి నాకు టైం దొరకలేదు. నారాయణ అనుకుంటే ఎక్కడ నూనె పడేస్తాను, నూనె మీదే నా ఆలోచన అంతా పెట్టాను స్వామి అంటే. మరి ఇప్పుడు అర్థమైందా? పరమాత్మ అనుకుంటూ ఆయన నాకు దండం పెట్టి పొలానికి వెళ్ళాడు. ఇంకా పొలంతా చేసుకొని పనులన్నీ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినేటప్పుడు మళ్ళీ ఓం పరమాత్మ అని తలుచుకుంటాడు. మళ్ళీ పడుకునేటప్పుడు ఓం పరమాత్మ అని నన్ను తలుచుకుంటాడు. అంత వర్క్ చేసుకుంటూ అంత పని చేసుకుంటూ నన్ను దేవుని తలుచుకుంటున్నాడు. నువ్వు 5 నిమిషాలు కొంచెం నూనె వలక్కుండా బరువు నెత్తి మీద పెట్టుకున్నందుకే నువ్వు ఒక్క టైం కూడా నన్ను తలుచుకోలేదు. నీకు బరువు బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి 3 లోకాలు తిరుగుతూ నన్ను తలుచుకుంటున్నావు. వాళ్ళు భార్య బిడ్డలు పోషించుకోవాలి, పొలం పండించుకోవాలి, సంపాదించుకోవాలి, ఇన్ని చేస్తూ నన్ను తలుచుకున్నారు. ఎంతసేపు తెలుసుకున్నారు, గంటల తరబడి పూజ చేసుకున్నారని చూడు. నేను మనస్ఫూర్తిగా నారాయణ 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 అని 1 టైం అనుకున్నా సరే నేను ఆనందపడతాను. కలియుగలో స్మరణ దేవస్మరణే ముఖ్యము అని చెప్పారు. దీనివల్ల మనకేం తెలుస్తుంది? పిల్లలకి కానీ పెద్దలకి కానీ మనం పెద్దవాళ్ళం కాబట్టి పిల్లలకి మనం చెప్పాలి. లేవంగానే నారాయణను గోవిందాను వినాయకుడను లేవంగానే దేవునికి 2 చేతులు కలిపి నమస్కారం పెట్టుకోవాలి. ఏమండి ఈ మాట నిజమే కదా? నమస్కారం పెట్టుకోమని మన పిల్లలకి మనమే నేర్పాలి. అదే ఇంకా పెద్దయ్యాక కూడా వాళ్ళకి అలవాటు పెడుతుంది. ఉంటాం. మీ శ్రీదేవి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా చెప్పండి లైక్. ఉంటాం. మీ శ్రీదేవి మా ఫ్రెండ్.